ఈ రోజు నా జర్నీ వచ్చేసి ఇదే బిఎస్ఆర్ ట్రావెల్స్ లో. ఈ రోజు నేను విజయవాడ టు మైసూర్ అయితే ట్రావెల్ చేయబోతున్నా. మెయింటెనెన్స్ అయితే బాగుంది నీట్ గా. నేను బస్ లో లాస్ట్ సీట్ వరకు వచ్చి చూసిన. గణేష్ నిమజ్జనం అవుతుంది. డాన్సులు గిన్సులు చేస్తారు అందరు. టోల్ గేట్ దగ్గర చూడండి, స్కై వ్యూ రెస్ట్ లాంజ్ అని చెప్పేసి ఉంది. నేను టోల్ గేట్ పైన ఫస్ట్ టైం చూస్తున్నా రెస్టారెంట్ ఇది. నేను వస్తున్నా అని చెప్పేసి రెస్టారెంట్ బయట మొత్తం ముగ్గులు గిట్లు వేసి మంచిగా వెల్కమ్ చెప్తారు అనమాట. నేను నైట్ పురుగులన్నీ అద్దంకి దాడి చేసినాయి. ఎట్లయిపోయింది చూడండి అద్దం అంతా. ఇలా పోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకు, లైట్ పోల్స్. సో వీటికి కెమెరాస్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉంది పైన. మనకి లైన్ క్రాస్ అయినా లేకపోతే ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ అట్లాంటిది ఏమైనా చేసినా కూడా చలాన్ అయితే పడుతుందంట. వాట్స్ బ్రౌజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెంట్లీ విజయవాడలో ఉన్నా. సో యాక్చువల్లీ లాస్ట్ వీడియో కనుక మీరు చూసుకుంటే నేను హైదరాబాద్ టు కాకినాడ ట్రావెల్ చేసిన. బట్ కాకినాడ నుంచి విజయవాడ అయితే వచ్చేసిన అనమాట ఈరోజు మార్నింగే. సో వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో ఆ రూట్ అంతా చూపించిన, మళ్ళీ చూపించి మీకు బోర్ కొట్టించే తలుచుకోలేదు. సో అందు గురించి అని చెప్పేసి స్కిప్ చేసి జస్ట్ ఇప్పుడే ఒక 10 minutes అవుతుంది నేను విజయవాడ వచ్చి. సో మళ్ళీ ఒక బస్ జర్నీ అది చేయబోతున్నా. సో కరెంట్లీ నేను బెంచ్ సర్కిల్లో ఉన్నా. ఈ రోజు నా జర్నీ వచ్చేసి ఇదే బిఎస్ఆర్ ట్రావెల్స్ లో. ఈ రోజు నేను విజయవాడ టు మైసూర్ అయితే ట్రావెల్ చేయబోతున్నా. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జర్నీ అనమాట. దగ్గర 800 kilometers అయితే ఈ రోజు మనం కవర్ చేయబోతున్నాము. సో బస్ అయితే రెడీగా ఉంది. అండ్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మోడర్న్ సూపర్ మార్కెట్ ఉంది కదా. సో ఈ సూపర్ మార్కెట్ దగ్గర పక్కన రాజధాని ట్రావెల్స్ ఉంది. రాజధాని ట్రావెల్స్ దగ్గరనే ఫస్ట్ బోర్డింగ్ పాయింట్. సో కరెక్ట్ గా టైం 5 అవుతుంది. 5 o'clock బస్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో బస్సు సైడ్ నుంచి చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. మనకి ఎక్కువ టైం అయితే లేదు, అందు గురించి నేను లోపలికి అయితే వచ్చిన. సో బస్ లో మనకి ఇంటీరియర్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట. సో మొత్తం వైట్ బెడ్షీట్స్ అయితే ఉన్నాయి అండ్ వైట్ పిల్లో కవర్స్ ఉన్నాయి. 2+1 స్లీపర్ బెర్త్. అండ్ పైన కూడా అంతే ఉంది. మొత్తం కంప్లీట్గా వైట్ అండ్ వైట్ నీట్గా ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి బర్త్ దగ్గర బాటిల్ హోల్డర్లో వాటర్ బాటిల్ అయితే పెట్టేసారు అనమాట. ఇక్కడ కూడా వాటర్ బాటిల్ ఉంది అండ్ ఇక్కడ కూడా వాటర్ బాటిల్ ఉంది, అక్కడ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లగేజ్, హ్యూజ్ లగేజ్ ట్రే అనమాట. ట్రే అనొచ్చు, మన లగేజ్ ర్యాక్ అనొచ్చు. దీంట్లో మన బ్యాక్ ప్యాక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టవచ్చు. ట్రాలీలు అట్లాంటివి అయితే పట్టవు. మెయింటెనెన్స్ అయితే బాగుంది నీట్గా. నేను బస్సులో లాస్ట్ సీట్ వరకు వచ్చి చూసిన. సో ప్రతిదీ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నైస్, అంతా బాగుంది. కాకపోతే ఈ కర్టన్స్ ఉన్నాయి కదా, ఈ కర్టన్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి అనమాట. చాలా బర్త్ల దగ్గర అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. నార్మల్గా బస్ స్టార్ట్ అయ్యే ముందు సో ఇట్లయితే ఫోల్డ్ చేసి అయితే ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఓపెన్ చేసి ఉంది. సో ఇక్కడ కట్టు ఉంది, నార్మల్గా గజిబిజి ఉంది అనమాట. సో ఇక్కడ కట్టు ఉంది, ఇక్కడ ఓపెన్ చేసింది. ఆల్మోస్ట్ కొన్ని బర్త్ల దగ్గర అయితే మొత్తం అట్లానే ఓపెన్ చేసి ఉంది. సో ఇదైతే దాంట్లో పోయింది. ఇదేం పెద్ద ఇష్యూ కాదు, బట్ స్టిల్ ఏంటంటే కొంచెం ఇట్లా కట్టి ఉంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్ అంతే. ఎట్లయినా కొంచెం సేపు అయిన తర్వాత అందరు ఎక్కినాక ఇది అంతా చిందరవందర అవుతుంది. సో బస్లో మనకి సెక్యూరిటీ పర్పస్కి ఒక సీసీ కెమెరా ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ బిఎస్ఆర్లో ట్రావెల్ చేస్తా అని చెప్పేసి. ఆల్మోస్ట్ 1.5 year టైం పట్టింది నాకు మళ్ళీ బిఎస్ఆర్లో ట్రావెల్ చేయడానికి. బట్ డెఫినెట్లీ వీళ్ళ సర్వీస్ అయితే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. అప్పుడు ఫస్ట్ వీడియో లిటరల్లీ చెప్పాలంటే నేను యూట్యూబ్లో పెట్టింది, అది కూడా బస్ వీడియోలలో. అండ్ ఇప్పుడు ఆ నాస్టాలజిక్ ఫీల్ అయితే వస్తుంది నాకు. ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. అప్పుడు నేను ఎట్లా షూట్ చేసినా వీడియో నాకే తెలియదు. కొంచెం నర్వస్గా కొత్తగా ఉండే అనమాట మొత్తం అంతా. దో ఇంకా మన బ్లాగింగ్ ఇదంతా మనకి కొత్త ఏం కాదు, అలవాటే. కాకపోతే బస్సులలో వీడియో చేయడం అప్పట్లో కొత్త. సో ఇంకా లోపల ఇంటీరియర్స్ అవన్నీ మీకు చూపించేసిన కదా. చలో ఇంకా మనం క్యాబిన్ లోపలికి వెళ్దాం. ఇప్పుడే కాదు, కొంచెం సేపు అయిన తర్వాత వెళ్దాం, ఎందుకంటే బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో ప్యాసింజర్లు అందరూ ఎక్కిన తర్వాత మనం ముందుకు వెళ్తే ఎవరికి ఏం డిస్టర్బెన్స్ అవ్వదు. మనం కృష్ణా బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. సో ఆల్మోస్ట్ బ్రిడ్జ్ కూడా ఎగ్జిట్ అయిపోతా ఉన్నాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ కింద లొకేషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. నేను మీకు ఇందాక అద్దంలో చూపించిన కదా సైడ్ నుంచి. సో కొన్ని చోట్ల వాటర్ ఉన్నాయి అండ్ కొన్ని చోట్ల వాటర్ లేదు. డ్రైవర్ క్యాబిన్ లోకి జస్ట్ ఇప్పుడు వచ్చిన. ఈ రోజు బస్ లో మీ క్యాప్టెన్ అయితే పరిచయం చేస్తున్నా నేను. అన్న మీ పేరన్నా? వెంకటరామరెడ్డి. సో ఎన్ని ఇయర్స్ నుంచి బిఎస్ఆర్ లో వర్క్ చేస్తున్నా? 2 years నుంచి. విజయవాడ నుంచి మైసూర్కి సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ చేసిరండి? 1 year అవుతుందా? అండ్ ఇంకో విషయం ఏంటి అంటే విజయవాడ నుంచి మైసూర్కి మీరు అడిగారు కాబట్టి ఈ రూట్లో వీడియో అవ్వాలని చెప్పేసి, సో అందు గురించి నేను చేస్తున్నా. అండ్ ఓన్లీ 4-5 బస్సులు ఏమో ఉన్నాయి ఈ రూట్లో సర్వీస్కి. దాంట్లో లగ్జరియస్ బస్ జర్నీ మీరు చేయాలి అనుకుంటే ఈ బస్ ఒక్కటే ఆప్షన్ ఉంది మీకు. అండ్ మీరు విజయవాడ టు మైసూర్ రెడ్ బస్లో కొట్టి చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇదే వస్తుంది. అండ్ బెస్ట్ రేటింగ్ ఉంటుంది, బెస్ట్ రివ్యూస్ ఉంటాయి.
అండ్ ఇప్పుడు నేను జర్నీ చేసిన తర్వాత ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారన్న? 14 years నుంచి. ఓల్వోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 11 years. సో కరెంట్లీ మనం తాడేపల్లి అనే ప్లేస్ లో అయితే ఉన్నాము. విజయవాడ ఎగ్జిట్ అయిపోయి ఈ ప్లేస్ కి అయితే వచ్చినాము. అండ్ ఈ ప్లేస్ కూడా ఇప్పుడు కొంచెం సేపట్లో మనం క్రాస్ అవుతాము. అండ్ క్యాబిన్ అయితే చూడడానికి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడే పూజ చేసినట్టున్నారు. వినాయకుని దగ్గర పూలు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఆర్టిఫిషియల్ దండ అనుకుంటా. ఆర్టిఫిషియల్ దండ. సో ఇది ఒక దండ ఉంది. అండ్ ఇది ఒకటి ఏదో ఉంది సంథింగ్ నెస్ట్ దాన్ని ఏమంటారు, ఏదో ఇట్లా మన పిచ్చుకలు ఉంటాయి కదా దాన్ని నెస్ట్. సో పైన వచ్చేసి ఒక సీసీ కెమెరా ఉంది. పైన 2 కెమెరాలు ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ అయితే మంచిగా ఉంది. బస్సులో ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మంచిగా కంఫర్ట్ గా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు నేను దగ్గర ఓల్వోలలో చాలా మట్టుకు నేను ఓల్వోలలోనే ట్రావెల్ చేస్తా. అది మీకు కూడా తెలుసు. సో దాన్ని బట్టి చెప్తున్నా. సో బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. అండ్ ఇండియన్ ఫ్లాగ్ అయితే చూడండి ఎట్లా ఎగురుతుందో, చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఈ రోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి, నేను ఇందాక వీడియో స్టార్టింగ్ లో 800 kilometers అని చెప్పిన కదా. యాక్చువల్గా 800 కాదు, 850 kilometers అంట. అండ్ జర్నీ టైం వచ్చేసి 14 hours అయితే జర్నీ చేయబోతున్నాం మనము. ఇంకా ఈ బస్సు టికెట్ ఫేర్ వచ్చేసి సింగిల్ బర్త్ అయితే సింగిల్ బర్త్ కి మనకి 1800 నుంచి 2000 రూపీస్ మధ్యలో అయితే ఉంది. అదే షేరింగ్ లో అయితే మీకు 16 నుంచి 17 అట్లా అయితే ఉంది అనమాట. అండ్ డిపెండ్స్, మీరు అప్పర్ చూస్ చేసుకుంటారా లోవర్ చూస్ చేసుకుంటున్నారా దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. అన్ని సీట్లకు ఒకటే రేట్ అయితే ఉండదు, డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. అండ్ నేను టికెట్ వచ్చేసి రెడ్ బస్ లో అయితే బుక్ చేసుకున్నా. సో మీరు ఇట్లా బుక్ చేసుకోవాలంటే రెడ్ బస్, అభి బస్, పేటిఎం, సో 3 ప్లాట్ఫామ్లలో మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇవాళ బస్ రూట్ వచ్చేసి విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కావలి, నాయుడుపేట, తిరుపతి, బెంగళూరు మీద నుంచి మైసూర్ అయితే రీచ్ అవుతుంది రేపు. సో మనకి ఎదురుగా టోల్ అయితే వచ్చింది. సో ఇది కాజానా? సో కాజా టోల్ గేట్ అయితే ఉంది మనకి ఎదురుగా. సో మనం బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడు కానీ, బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళినప్పుడు కానీ, సో బెంగళూరు నుంచి విజయవాడ వచ్చినప్పుడు కానీ, సో ఇక్కడ రైట్ సైడ్ లో కాఫీ షాప్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కాఫీ షాప్ లో మార్నింగ్ వాష్రూమ్స్ కాపుతారనమాట. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, రైట్ సైడ్ లో హోటల్స్ ఉన్నాయి. టోల్ ఏంది లేస్తుందో అసలు, ఇంత స్లోగా ఉందే. కమాన్ అమ్మా, ఇంత టైం పడుతుంది. అమ్మాయి లేచింది కొంచెం, బస్సు వెనకాల మూమెంట్ ఇవ్వగానే లేచింది. హైవే నుంచి డైవర్షన్ తీసుకొని మనము గుంటూరు టౌన్ లోపలికి అయితే వెళ్తున్నాం మనము. సో ఇక్కడ పికప్ ఉంది అనుకుంటా, ఉంది కాబట్టి వెళ్తున్నాం అనుకుంటా కాదు. ఇక్కడ కిమ్స్ షికారా హాస్పిటల్ బయట గణేష్ నిమజ్జనం అవుతుంది. సో జనాలు అయితే చూడండి, డ్యాన్సులు చేస్తారు అందరు. సో లెఫ్ట్ లో ఎన్టీఆర్ బస్ స్టేషన్ దగ్గర మనకు ఒక బోర్డింగ్ పాయింట్ అయితే ఉంది. సో టైం వచ్చేసి, సో ఇప్పుడు 6-7 అవుతుంది. సో మన ముందు చలసాని అనే ఒక బస్ అయితే ఉంది చూడండి. సో ఈ బస్సు కూడా మైసూర్ అయితే వెళ్తుంది, మనతో పాటే వస్తుంది అది కూడా. కాకపోతే దాని టైమింగ్ ఏందో మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. 6:20 అవుతుంది. గుంటూరు నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయి హైవే మీదకి అయితే వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా మనకి ఒంగోలా, చిలకలూరిపేట ఉందా, అక్కడ కూడా పికప్. ఒంగోలు కూడా ఉంది. సో బస్ అయితే మొత్తం ఫుల్ ఉంది. ఇంకంతా మొత్తం పికప్లు తీసుకుంటూ పోతూనే ఉంటాం మనం. సో ముందు స్కై అయితే చూడండి ఆరెంజిష్ గా అయిపోతుంది స్లోగా, బట్ కెమెరాలో సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు. అండ్ ఇంకా చీకటి అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల లోపల మొత్తం కంప్లీట్గా చీకటి అయిపోతుంది.
మనకి లెఫ్ట్ డైవర్షన్ 8 కిలోమీటర్స్ చిలకలూరిపేట, నెల్లూరు 209 కిలోమీటర్స్. సో ఇక్కడ ముందు నుంచి మనం చిలకలూరిపేటకి డైవర్షన్ అయితే తీసుకోబోతున్నాం ఇప్పుడు. సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ పికప్ అయితే ఉందన్నమాట. సో ఇట్లా కిందికి పోయి మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ ఇదే రోడ్కి కనెక్ట్ అవుతాం ముందు నుంచి. సో చిలకలూరిపేట టౌన్లోకి అయితే వచ్చినాం మనము. అండ్ ఇక్కడ ఒక పికప్ వెంబడే ఇప్పుడు పికప్ చేసుకున్నాం అండ్ ఎగ్జిట్ అయిపోతున్నాం. ఒక్కరున్నా రావాల్సిందే లోపలికి. కరెక్ట్గా 6:50కి మనకి బస్ అయితే చిలకలూరిపేట అయితే వచ్చింది. చలో ఇంకా మనం NH16 పైకి అయితే ఎక్కబోతున్నాము. సో కింద సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాము. ఆ ముందు నుంచి అయితే రైట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో విజయవాడ నుంచి టిల్ ఇక్కడ వరకు చిలకలూరిపేట వరకు రోడ్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మొత్తం కంప్లీట్గా 4 లేన్ అండ్ 6 లేన్ రోడ్. ఈవెన్ టిల్ నెల్లూరు వరకు కూడా బాగుంటాయి. అండ్ దాని తర్వాత ఇంకొంచెం డిస్టర్బెన్స్ ఉంటుండొచ్చు అక్కడక్కడ. డైవర్షన్లా 4 లేన్ అవుతుందా? మళ్ళీ 6 లేన్. ప్రస్తుతానికి క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 94-95 అయితే క్రూజ్ చేస్తున్నాము. చాలా స్మూత్గా అంటే స్మూత్గా వెళ్ళిపోతుంది. లిటరల్లీ మెల్లగా మాట్లాడినా కూడా పెద్దగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. బస్లో సౌండ్ అనేది అంటే అంత క్లియర్గా ఉందన్నమాట. ఎందుకంటే మొత్తం బస్ అంతా ఫుల్ ప్యాక్డ్ ఉంది. అండ్ దాంట్లో ఇంజన్ ఇక్కడ ఉంటుంది. రేర్ ఇంజన్ బస్ కాబట్టి చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట. డ్రైవర్ క్యాబిన్లో కొంచెం విండ్ నాయిస్ అన్న లైట్గా వస్తుంది. బట్ లోపల ప్యాసింజర్ బర్త్లలో అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా సౌండ్ లేకుండా ఉంటుంది. మరి పిన్ డ్రాప్ సైలెన్స్ కాదు, బట్ సైలెంట్గా ఉంటుంది. ఒంగోలు 60 కిలోమీటర్స్ ఉంది. మధురై 817 కిలోమీటర్స్ ఉంది. 60 అంటే ఈజీగా 1 hour 20 or 10 minutesలో రీచ్ అయిపోతాం. లారీ ఆగిపోయింది. యాక్సిడెంటా? యాక్సిడెంట్ కాదు, బండి ఆగిపోయింది. దాన్ని ఎట్లా అట్లా తీసి పక్కన పెట్టడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఇంకో లారీ రాంగ్ రూట్లో వస్తుంది చూడండి. ఇదేదో ముంగట మొత్తం డీజే సెట్ వేసుకొని పోతున్నాం. గణేష్ నిమజ్జనాలు ఉన్నాయి కదా. సో ఇంకేడ పడితే అక్కడ డీజేల సౌండ్లు ఎక్కువ ఉంటాయి. గల్లీలో తిరిగేటోళ్ళకు ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. హైవే మీద తిరిగేటోళ్ళకి ఏం పెద్ద అంత అనిపించదు అనమాట. ఒంగోలుకి ఇంకా ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం మనము. సో ఇక్కడ బస్సులో ప్యాసింజర్కి ఎవరికో వామిటింగ్ వచ్చిందంట. సో అందుకని చెప్పేసి బస్సు పక్కన ఆపిరు. సో ఇంకా బస్సు ఆపగానే వాష్రూమ్కి వెళ్ళేటోళ్ళు కూడా దన దిగేసిరు అందరూ. ఒక్క లేడీ గురించి ఆపితే మొత్తం ఏడది ఒక చిన్న సైజు వాష్రూమ్ బ్రేక్ అయింది. దగ్గర ఒక 15 నిమిషాలు టైం వేస్ట్ అయింది. యాక్చువల్లీ ఇది స్టాప్ కాదు వాష్రూమ్కి. ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. సో ఒంగోలు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇదేంది లారీ పైన ఏదో తీసుకెళ్తాం. గ్రనైట్ అన్నది పీస్ ఆఫ్ కేక్ లాగా ఉంది అది. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి కావలి వచ్చేసి 75 కిలోమీటర్స్ ఉంది. సో ప్రాబ్లీ మనకి ఒక 1.5 hour టైం పడుతుంది. ఏరియా అన్న ఇది ఒంగోలులో మంగపూరి జంక్షన్ ఉన్నమాట. మంగమూరి అంట. మొత్తం ఎక్కడ చూడు పవన్ కళ్యాణ్ బ్యానర్లే కనబడుతుంది. చాలా సింపుల్ గా ఇట్లా ఒంగోలు లోపలికి వచ్చేసినాం, పికప్ తీసుకున్నాం అండ్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం. జస్ట్ ఇట్లా డైవర్షన్ తీసుకున్నాం అంత సింపుల్ గా. అసలు సిటీలో ఒంగోలు లోపలికి వచ్చినట్టు కూడా అనిపించలేదు నాకు. అసలు ఏదో మామూలుగా రోడ్ రిపేర్ ఉంటే డైవర్షన్ తీసుకుంటాం చూడు, అట్లా నచ్చింది. సో టోల్ గేట్ దగ్గర చూడండి స్కై వ్యూ రెస్ట్ లాంజ్ అని చెప్పేసి ఉంది. నేను టోల్ గేట్ పైన ఫస్ట్ టైం చూస్తున్నా రెస్టారెంట్ ఇది. ఈ రూట్లో చాలాసార్లు ట్రావెల్ చేసినా బట్ ఎప్పుడంతా నోటీస్ చేయలేదు. ఇది ఏంటది సింహాపూరి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ టంగుటూర్ టోల్ ప్లాజా అంట. వీడికెళ్ళి ఆడ వరకు ఉన్నట్టుంది రెస్టారెంట్. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. పార్కింగ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ లో అనమాట. పైకి వెళ్ళాలంటే ఎట్లా మరి? పైకి వెళ్ళాలంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్ళొచ్చు పైకి. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఉంటాయి అంటే ఇక్కడ.
టైం వచ్చేసి 9 అవుతుంది. జస్ట్ ఇప్పుడే మనం కావాలి ఎంటర్ అయినాము. ఇప్పటి వరకు మనం ఒక 2-10 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. ఇంకా మనకు ఒక 30 మినిట్స్ డిన్నర్ బ్రేక్. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి ఆంధ్ర కిచెన్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడనే ఈరోజు మనం డిన్నర్ చేసేది. సో బయట నుంచి అయితే చూడడానికి బాగుంది, పార్కింగ్ ఇట్లా అంత బాగుంది. బస్ అయితే ఇక్కడైతే పెట్టేసారు అనమాట. నేను వస్తున్నా అని చెప్పేసి రెస్టారెంట్ బయట మొత్తం ముగ్గులు గిట్ల వేసి మంచిగా వెల్కమ్ చెప్తారు అనమాట. బాగుంది రెస్టారెంట్ లోపల. బస్సులో ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళిపోయి దనదాన ఆర్డర్ ఇచ్చేసారు. మొత్తం జమ అయింది చూడండి. ఈ ఒక్క పూటకి ఇంకా డైట్ లేదు, ఏం లేదు. సో ఇంకా మనం రోటీ, తర్వాత కొంచెం చికెన్ కర్రీ అండ్ మిక్స్డ్ వెజ్, అంతే. ఇదే మన డిన్నర్. సో ఇది వచ్చేసి 2 రోటీలు ఉన్నాయి అంతే. చలో ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుండే అండ్ అంబియన్స్ కూడా మంచిగా ఉంది, సర్వీస్ కూడా బాగుంది. జస్ట్ ఇన్ కేస్ ఈ రూట్లో వెళ్తే ఈ రెస్టారెంట్ ట్రై చేయండి, బాగుంది. సో ఈ టోల్ దగ్గరనే దగ్గర ఒక 10 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయింది. ఇడానా జస్ట్ ఇట్లా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి కొంచెం ఇట్లా ఒక 100 మీటర్స్ ముందుకు రాగానే ఈ టోల్ వచ్చింది. సో మార్నింగ్ 4 o'clockకి మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోయినాం. సో కరెంట్లీ టిన్ ఫ్యాక్టరీ అయితే క్రాస్ అవుతున్నాము. నిన్న నైట్ పురుగులన్నీ అద్దంకి దాడి చేసినాయి. ఎట్లయిపోయింది చూడండి, అద్దం అంతా మొత్తం పురుగులే ఉన్నాయి అద్దం కన్నీ. ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసి ఇది మార్తహల్లి కళామందిర. సో పైన ఏదో ఫ్లైఓవర్ వర్క్, మెట్రో వర్క్ ఇది ఏదో జరుగుతుంది. సో ఈ పైన అయితే ఒక మెట్రో వర్క్ అయితే జరుగుతుంది చూడండి. ఇది ఎప్పటికీ అయిపోవాలో. డైవర్షన్ల మీద డైవర్షన్లు ఉన్నాయి ఇక్కడైతే. మళ్ళీ ఇక్కడ ఒక డీటూర్. మార్నింగ్ 5 o'clock కూడా అసలు ట్రాఫిక్ మూమెంట్ ఎట్లుందో చూడండి. సో బెంగళూరులో ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి, అసలు రోడ్లు ఖాళీగానే ఉండదు. ఇప్పుడు టువర్డ్స్ మనము సిల్క్ బోర్డ్ అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 5:30కి బొమ్మనహల్లి మెట్రో స్టేషన్ అయితే క్రాస్ అయ్యి మనం టువర్డ్స్ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అయితే ఎక్కబోతున్నాము. వెల్కమ్ టు నైస్ రోడ్. సో ఇంకా మనం బెంగళూరు సిటీ అయితే మొత్తం ఎగ్జిట్ అయిపోయినాము. ఇంకోటి నైస్ రోడ్ అయితే ఎక్కబోతున్నాం. సో ఈ నుంచి టిల్ మైసూర్ వరకు జర్నీ అసలు తెలియని కూడా తెలియదు. 150 కిలోమీటర్స్ చాలా సూపర్ స్మూత్గా జరుగుతుంది. ఎందుకంటే ఈ రోడ్లో నేను ఇంతకుముందు కూడా ట్రావెల్ చేసిన, చాలా బాగుంటాయి రోడ్లు చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ వేలో కొంచెం సేపు ట్రావెల్ చేస్తాం, దాని తర్వాత మళ్ళీ హైవే కనెక్ట్ అవుతాం. ముందు ఒక టోల్ గేట్ ఉంది, బన్నెర్గట్ట రోడ్, కనకాపుర రోడ్, తుమ్కూరు రోడ్ స్ట్రీట్. ఏంది లారీలు ఎనిగనం లైన్లో ఉన్నాయి, పార్క్ చేసి పెట్టిరా? ఎస్, పార్కా లేకపోతే అయిపోయిందా? అన్నీ లెఫ్ట్లో పార్క్ చేసినాయి లారీలన్నీ. సో ఈ టోల్ అయితే చూస్తున్నారు కదా, ఇదే విధంగా సేమ్ మనకు కేరళలో కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లనే ఉంటుంది అనమాట. సో మీరు చూడంగానే అదే గుర్తొచ్చింది నాకు. ఇక్కడ సిస్టమ్ ఫాస్ట్ ఉంది. కరెక్ట్గా 5:45కి మనం నైస్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఈ నుంచి మనకు ఒక 3 hours నుంచి 2.5 hours జర్నీ ఉంటుంది అంతే మైసూర్కి. సో ప్రస్తుతానికి అయితే బండి ఆన్ టైంలోనే పోతుంది. స్లోగా ఇంకా లైట్ రావడం స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 6 అవుతుంది. ఈ రోడ్డు పైన మినిమం 100 మెయింటైన్ చేస్తారు ఎవరైనా సరే. 2 వీలర్స్ కూడా వస్తున్నాయి కదా రోడ్డు మీద. 2 వీలర్ కూడా అలా ఉందా? 2 వీలర్ కూడా అలా ఉందంట ఈ రోడ్డు పైన. అండ్ ఈ రోడ్డు పైన ఆపడం కూడా చాలా రిస్కీ. బండ్లు లెఫ్ట్ మనం అనుకోవచ్చు, మనం లెఫ్ట్ ఖాళీ ఉంది ఆపవచ్చు, బట్ చాలామంది
మినిమం 100 మెయింటైన్ చేసుకుంటూ వస్తారు ఈ స్పీడ్లో అయితే. ఇక్కడ నుంచి మనం మైసూర్కి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ రోడ్ చూడండి కొంచెం డిఫరెంట్గా అండ్ స్కేరీగా ఉంది. వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే. NH 275 పైన అయితే ఉన్నాం మనము. సో ఈ రోడ్ పైన స్పీడ్ లిమిట్ వచ్చేసి జస్ట్ 80 మాత్రమే మెయింటైన్ చేయాలంట. ఆడ బోర్డు 80 అని మనం 100 కొట్టా. ఆడ బోర్డు 80 ఉంది, బట్ 100 కొట్టాలంటారు. 100 స్పీడా? ఓకే. సో ఇంకా మనం కవర్ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసి 130 కిలోమీటర్స్ అయితే కవర్ చేయాలి. అండ్ ఈ మధ్యలో ఇంకా ఈ పోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకు, లైట్ పోల్స్. సో వీటికి కెమెరాస్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉంది పైన బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ మనకి లైన్ క్రాస్ అయినా లేకపోతే ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ అట్లాంటిది ఏమైనా చేసినా కూడా చలాన్ అయితే పడుతుందంట. ఈ ముందు టోల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ టోల్ క్రాస్ అయిన తర్వాత మనకి ఇంకా ఇది స్టార్టింగ్, మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎండింగ్లోనే ఉంటుంది. ఇంకా మధ్యలో ఇక్కడ మనకి టోల్స్ అనేటివి తలగవు. మైసూర్ 106 కిలోమీటర్స్ ఉంది అండ్ మండ్యా 66 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ మార్నింగ్ అని కాదు, మామూలుగా ప్లెజెంట్గానే ఉంటుంది. ఈ మధ్య ఒక 5 కిలోమీటర్స్ తర్వాత మనం రైట్ డైవర్షన్ తీసుకుంటే మనకి మండ్యా వస్తుంది. సో మండ్యా నుంచి మళ్ళీ మైసూర్కి వచ్చేసి మనకి ఒక 45 to 48 కిలోమీటర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చేసి 12 కిలోమీటర్స్ తర్వాత ఉంది మనకైతే. సో ఇక్కడ లెఫ్ట్లో చూడండి అండ్ రైట్లో కూడా చూడండి, మొత్తం అంతా వరి పంటనే ఉంది. చెరుకు కూడా ఉంది కదా. ఈ కొబ్బరి చెట్లు అయితే కామన్ అనుకోండి, ఇంకా వరి అండ్ చెరుకు. అటు సైడ్ రైట్ సైడ్ అయితే మొత్తం చెరుకే ఉంది. మన అద్దం నీట్గా లేనందువల్ల అసలు మబ్బు మబ్బు అనిపిస్తుంది. సో ఇంకొక 500 మీటర్స్లో మనకి టోల్ అయితే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఇది లాస్ట్ టోల్ ఈ జర్నీలో. మైసూర్ అయితే ఎంటర్ అయిపోయినాం మనము. కరెంట్లీ కొలంబేసియా క్రాస్ అయినాం. సో ఇంకా డ్రాపింగ్ స్టార్ట్ అయింది కాబట్టి నేను లోపలికి అయితే వచ్చేసిన. ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను, ఎందుకంటే మనం కూడా బస్ దిగాల్సిన టైం అయింది. టైం వచ్చేసి 7:34 అవుతుంది. మన డ్రాపింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదే డ్రాపింగ్ పాయింట్. ఇక్కడనే బస్ స్టాండ్ అయితే ఉంది మనకి ఇక్కడ దగ్గరలో. సో ఇంకా బస్సు కూడా వెళ్ళిపోతూ ఉంది. థ్యాంక్ యూ BSR ట్రావెల్స్, మంచి సర్వీస్ అయితే ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ ఈ ట్రావెల్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తా. హాఫ్ అన్ అవర్ బిఫోరే మనని మైసూర్ అయితే తీసుకొచ్చారు అనమాట. డ్రాపింగ్ టైం వచ్చేసి 8 ఇచ్చారు, బట్ మనకి ఒక 30 మినిట్స్ బిఫోరే మైసూర్లో అయితే డ్రాప్ చేసారు. అండ్ ఇంత ఎర్లీగా డ్రాప్ చేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే లాస్ట్ నైట్ అక్కడక్కడ రోడ్ డైవర్షన్లు తర్వాత ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం డిలే అయినుండే. నేను టైంకి రీచ్ అవ్వమేమో, మేబీ 8:30 అట్లా అవుతుందేమో టైం అని అనుకున్నా. బట్ టైం అంతా కవర్ చేసి రావాల్సిన టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొచ్చారు. మంచి మెయింటైన్ చేసారు. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను చేసింది, అంటే సర్వీస్ పరంగా. ఇంకా డెఫినెట్లీ మీకు అయితే ట్రావెల్స్ అయితే రికమెండ్ చేస్తా. అండ్ ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.